చేసేటువంటి బాడీ కాబట్టి దీనికి ఎలక్షన్ ద్వారానే వాళ్ళకి రైట్స్ వస్తాయి. అలాగే జరగాల్సినటువంటి అన్ని కూడా కాలక్రమేణా షెడ్యూల్ ఉంటుంది. సో 2 years అయిపోయినాక మళ్ళీ మీరు ఎలక్షన్కి రండి, చక్కగా గెలవండి, మంచి పనులు చేయండి. రాబోయే కాలంలో మేమందరం కూడా ఆ విధంగా సపోర్ట్ చేస్తాం. మరి అవేం చేయకుండా దానికి దీనికి లింకులు పెట్టి ఇంకా ఇది ప్రొలాంగ్ చేయడం మంచి పద్ధతి కాదు. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఈ ముఖ్యమైన ప్రెస్ మీట్ ఇది. అందరు పెద్దలు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఎలక్షన్ జరిపి తీరాలి. ఎలక్షన్కి ఆల్టర్నేట్ అని ఎక్స్టెన్షన్ అనేది మేము అందరం ఒప్పుకోము, క్లియర్గా చెప్తున్నాము. ఒకవేళ ఎలాంటి పోస్ట్పోన్ జరిగిన ఎక్స్టెన్షన్ జరిగిన దాన్ని ప్రొలాంగ్ చేసినా కానీ మన అన్న చెప్పినట్టు చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అవసరమైతే 1000 మందిని తీసి ఏదైనా గొడవ చేయడానికి కూడా మేము రెడీగా ఉంటాం. మరీ ముఖ్యంగా చిత్రపురి కాలనీకి సంబంధించిన ఇష్యూ రామకృష్ణ గౌడ్ అని చెప్పినట్టుగా 7,000, 10,000 ఇదంతా బయట పెద్ద పెద్ద తోపుకాలు చేసుకునే పని. అది సినీ రూపాయలకు మాత్రం ఇవ్వాలి. 3,000 లోపే ఇవ్వాలి. 3,000 దాటితే మాత్రం ముఖము వేరే వాళ్ళకి అలాట్ చేసే. దయచేసి మిత్రులారా, బయట వాళ్ళు కొంటే కూడా బాగుండదు. మేము వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని ఖాళీ చేపిస్తాము. ఒకవేళ మీ మీద అలాట్ అయితే కూడా మీరు అందులో కనీసం అడుగు కూడా పెట్టనీయం. ఓన్లీ సినీ కార్మికులు, కేవలం ఈ ఫిలిం ఛాంబర్ సంబంధించిన వ్యక్తులు మాత్రమే అది కొనుక్కోవాలి. ఎవరు కూడా 3,000 దాటి ₹1 కూడా ఎక్స్ట్రా కట్టద్దు. కట్టిన వాళ్ళు కూడా రిటర్న్ తీసుకోండి. ఇది మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర కూడా వెళ్ళి ఈ విషయం చెప్తాము. ఆ ప్రభుత్వం తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జాగా, ఆ జాగా మీద హక్కు సర్వాధికారాలు మొత్తం